ఫ్రెండ్స్, నా పేరు దిలీప్. ఈరోజు మీతో నేను చర్చించబోయే టాపిక్ ఏమిటంటే వైఎస్ఆర్ చేయూత పథకం పెన్షన్దారులకు ఎలా అప్లై చేయాలో ఈరోజు నేర్చుకుందాం. పెన్షన్ తీసుకునే వితంతువులకు మరియు ఒంటరి మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం వర్తింపజేయడం జరిగింది. అయితే వారి వయసు 45 నుండి 60 సంవత్సరాల మధ్యలోపు ఉండాలి. అలా ఉంటేనే వారికి అప్లై చేయడం జరుగుతుంది. ఈరోజు మన వాలంటీర్ యాప్లో 2.0 వెర్షన్ వచ్చింది. దీనిలో ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాంట్లో ఏమిటంటే ఆ మార్పు భర్త యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ లేదా కుటుంబ యజమాని ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. ముందుగా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేద్దాం. తర్వాత సింగిల్ పర్సన్ అని ఉన్న దగ్గర ఎస్ అని పెడదాం. దాని క్రింద క్యాస్ట్ అడుగుతుంది. క్యాస్ట్ బీసీయా, ఎస్టీయా, ఎస్సీయా అని దాంట్లో సబ్ క్యాస్ట్లు ఉంటాయి. ఆ క్యాస్ట్ క్లిక్ చేయగానే మనకి కింద క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. వెంటనే మనం క్యాస్ట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేసిన తర్వాత మనకి బ్యాంక్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. బ్యాంక్ నెంబర్ ఎంటర్ చేస్తాం. అలాగే వెరిఫై బ్యాంక్ నెంబర్ అని మళ్ళీ రీవెరిఫై అని రాగానే మనం మళ్ళీ బ్యాంక్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఐఎఫ్సి కోడ్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఐఎఫ్సి కోడ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చూస్తే వెంటనే మనకి ఆ బ్రాంచ్ ఏ ఊరికి సంబంధించిందో ఆ ఊరి పేరు అక్కడ రావడం జరుగుతుంది. దాని తర్వాత బ్యాంక్ మనం ఫోటో తీయవలసి ఉంటుంది. బ్యాంకు మొదటి పేజీని మనం ఫోటో తీసి అప్లోడ్ చేస్తాం. తర్వాత ఏ పంచాయతీ లేదా వార్డుకి సంబంధించిన వారు ఆ వార్డ్ నేము లేదా ఆ పంచాయతీ నేమ్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత స్ట్రీట్ నేమ్ అడుగుతుంది. స్ట్రీట్ నేమ్ చదువుతాం. మిగిలిన డీటెయిల్స్ అన్ని పూర్తి చేసిన తర్వాత సబ్మిట్ కొడతాం. సబ్మిట్ చేసిన వెంటనే మనకు ఒక నెంబర్ రావడం జరుగుతుంది. ఆ నెంబర్ని మనం జాగ్రత్తగా ఒక బుక్ మీద రాసుకోవాలి. దానివల్ల మనం రేపొద్దుట ఏమైనా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితుల్లో ఆ నెంబర్ ఉపయోగపడుతుంది.